నేను ఒకటి ఈ సాక్షి టీవీకి వచ్చినందుకు ఒక విషయం చెప్తానండి. 2006లో నేను జెయింట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యానండి. అప్పుడు మాకు కాలేజ్ ఫీజు వచ్చేసి 6500 నా కాలేజ్ ఫీజు. నాది క్యాంపస్ సీటే, బట్ ట్యూషన్ ఫీ ఉండేది. సో నేను ఫస్ట్ ఇయర్ నేను కష్టాలని చెప్పట్లేదు, మాకున్న ఎకనామికల్ స్టేటస్కి మా అమ్మది గోల్డ్ పెడితే తప్ప నేను ఆ ఫీజు కట్టలేదు, నాకు ఆ సీట్ కావాలి అంటే. సో చేశాను. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి నేను కష్టపడుతూ అంటే ఏదో చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఇక్కడ సాక్షికి మా సీనియర్స్తో పాటు చిన్న వర్క్స్ చేస్తూ ఎంతో కొంత నేను మళ్ళీ మా అమ్మని అడగద్దు మా నాన్న అడగొద్దని నేను డబ్బులు కూడా పెట్టుకుంటూ వచ్చానండి. ఎంత కూడా పెట్టుకుంటూ వచ్చినా 6000 నా ఫీకి సరిపడా రాలేదండి. సో ఏంటి అంటే ఏదో చేద్దామని వచ్చి ఈ మళ్ళీ కూలి పనుల్లాగా ఎడ్యుకేషన్ సగం వదిలేసుకొని ఈ పనులు చేసుకొని డబ్బులు కూడా పెట్టుకోవడం ఏంటి అనేది ఒక మైండ్ సెట్కి వచ్చిండే. ఏంటి మనం పరిపూర్ణంగా కోర్సుని కంప్లీట్ చేయలేమా, లేకపోతే నేర్చుకోలేమా, మనం అనుకున్న గోల్ ఏంటిది అనుకున్న టైంకి నాకు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఆప్షన్ ఒకటి వచ్చిందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారండి. నిజంగా లైఫ్లో అది 6000 అనేది పెద్ద మ్యాటరే కాదండి జనరల్గా చూస్తే, కానీ నాకు అది చాలా పెద్ద భరోసా, అంటే నాకు పెద్ద హోప్ అది. అంటే నా ఎకనామికల్స్ని నేను నా ఎడ్యుకేషన్కి వేరే రకంగా ఖర్చు పెట్టుకునే హోప్ నాకు వచ్చింది అనమాట. అంటే నా ఎడ్యుకేషన్ని నేను బ్రెయిన్ని వేరే సైడ్ డైవర్ట్ అవ్వకుండా ఓన్లీ కాన్సన్ట్రేట్ ఎడ్యుకేషన్కే చేయడానికి నాకు అది చాలా ఉపయోగపడిందండి. అది నిజంగా నాకు ఎప్పుడు అది నేను ఏమైనా గుర్తుపెట్టుకున్న అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదన్నా గుర్తుపెట్టుకున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చూశానండి, కానీ నాకు అవి గుర్తుండవు. ఎందుకంటే అది గుర్తున్నవి ఎవరికి ఉపయోగం లేదు, దేశానికి కూడా ఉపయోగం లేని పంచాయతీలు అవన్నీ. కానీ నాకు ఈ కాలేజీలో జరిగిన ఆ నెల రోజుల్లో నేను విన్న న్యూస్ ఏదైతే నాకు మళ్ళీ నా డబ్బులు నాకు రిటర్న్ నా చేతిలోనే ఉంటాయి, నేను సంపాదించిన డబ్బు నా చేతిలోనే ఉంటుంది అనుకున్నప్పుడు ఐఎమ్ రియల్లీ గ్రేట్ అండి. నాకు అది చాలా మంచి విషయం అయింది. నాకు అది రాజశేఖర రెడ్డి గారికి నిజంగా ఆ రోజు నాకు ఆయన నిజంగా దేవుళ్ళగా కనపడ్డాడు అండి ఆ టైంలో. సో అలా చాలా గొప్ప విషయం అండి అది. సినిమా సర్కార్ నౌకరీ ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా అంటే ఒక బ్రెయిన్ ని డిస్టర్బ్ అవ్వకుండా ఆ చిన్న వయసులో మనం చదువుకునే వయసులో బ్రెయిన్ డైవర్ట్ అవ్వకుండా మనం స్ట్రైట్ గా వెళ్ళడానికి కూడా నాకు అదొక మోరల్ గా సపోర్ట్ అనిపించింది. నైస్ అండి.